అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి నవంబర్ 11 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో వినబోయే వార్తలు ఎటువంటివి, ఆ వార్తల ద్వారా వీరికి ఎటువంటి సమస్యలు అయితే రాబోతున్నాయి, ఎటువంటి ఆనందాలు అయితే వీరికి రాబోతున్నాయి, అలాగే వీరు ఎటువంటి దేవతారాధన అయితే చేయాలి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు ఈ వీడియోలోని అంశం అయితే క్షుణ్ణంగా అర్థమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ కన్యా రాశి వారు ఎంతో తెలివితేటలు కలవారు, ఎంతో ఆకర్షితులు, ఎంతో స్నేహబంధం కలవారు. వీరు కొత్త ఆలోచనలకు ప్రతిరూపాన్ని అయితే వేస్తూ ఉంటారు. ఎవరికి కూడా రానన్ని ఆలోచనలు అయితే వీరు ఎవరు కూడా చేయలేని సాహసాలు అయితే తలపెట్టే పనులు కూడా వీరు ఎప్పుడు తలపెడుతూ ఉంటారు. వీరికి ఒక్కొక్క ఆలోచనలో అయితే స్వతంత్రం అనేది ఎక్కువగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుందనేది చెప్పుకోవచ్చు. వీరి యొక్క స్వతంత్ర ఆలోచనలు అయితే చాలా ఇష్టం, స్వేచ్ఛగా ఉండాలని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. ఎవరైనా వీరిపై యొక్క ఆధిపత్యం అయితే అధికారం అయితే చూపిస్తే మాత్రం వీరికి అస్సలు నచ్చదు. చాలా సొంతంగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తిత్వం గలవారు. అయితే వీరికి ప్రత్యేకంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటువంటి మనస్కులను అయితే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వీరి యొక్క హృదయాన్ని మౌనంగా దాచేసుకుంటూ ఉంటారు. వీరి మనసులో ఏముందంటే బయటకు చెప్పడం వీరి వల్ల అస్సలు అంత సులభం కాదు. వీరికి ఒక బలహీనత కూడా ఉందని చెప్పుకోవచ్చు. అదేంటంటే కనుక అందరినీ నమ్మినట్లుగా వీరిని నమ్ముకోరు. వీరి మీద అయితే ఒక బలహీనత అనేది ఉందని చెప్పుకోవచ్చు. అలాగే అత్యాశ కూడా కొన్ని కారణాల వలన వీరికి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉండే క్షణాలు కూడా ఉన్నాయి. వీరి జీవితం అనేది వీరికి ఒక అంతు చిక్కనంత అనే విధాలుగా అయితే మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు వీరికి ఎక్కువగా కలుగుతున్నాయి. వీరికి ముందు చూపు కూడా చాలా ఎక్కువ. తర్వాత ఏం జరుగుతుందనేది తెలుసుకునేంత జ్ఞానం అయితే వీళ్ళకి దగ్గర ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరు ప్రత్యేకమైన వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఇటీవల రోజుల్లో ఈ రాశివారు అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉండి కొన్ని పాత విషయాలు తలెత్తుతూ ఉన్నటువంటి కొన్ని వీరి హృదయంలో ఎక్కువగా తలెత్తడం, వీరి యొక్క జీవితంలో కుటుంబంలో ఉద్రిక్తత అనేది ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఒడిదుడుకులు ఒత్తిడి కనిపిస్తున్నటువంటి సమస్యలైనటువంటివి ఎదురైనా కానీ వాటన్నిటిని ఎదుర్కొని సమసిపుచ్చుకొని వీరు నిలదొక్కునేంత మనస్తత్వం అయితే ఈ రోజున ఉంది. అయితే ఈ రోజున ప్రత్యేకించి వీరికి రాత్రికి ఇవన్నీ కూడా ఒక్కసారి వీరి జీవితం అయితే మలుపు తిరగబోతుంది. జ్యోతిషపరంగా చూస్తే గనక ఈ రాశి వారికి తన యొక్క స్వగృహంలో ఉండడం వలన ఇది నిజం బయటపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. జీవితం అయితే పూర్తిగా మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు జరుగుతున్న పరిస్థితి అంతా కూడా మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడం అనేది జరుగుతుంది. దయచేసి వివరంగా వినడం ద్వారా తర్వాత మీరు ఆలోచించుకోవడం ద్వారా మీ యొక్క ప్రధానమైనటువంటి కొన్ని మీకు అయితే అర్థమవుతూ ఉంటాయి. అయితే ఈ రోజున రాత్రి ఇంట్లో ఏం జరుగుతుందనేది ప్రధానంగా మనం చూస్తే గనక రాత్రి 9:45 నుండి 10:30 మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన అయితే జరగబోతుందని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. అయితే ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి వారు దాచినటువంటి విషయం అనేది మీ ముందు బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే గనక మీ మనసు అనేది ఒక్కసారిగా ఆలోచించటం మొదలు పెడుతుంది. ఇది నిజమేనా అనేటువంటి ఆలోచనలో అయితే మీరు పడిపోతూ ఉంటారు. అంతేకాదు వారు ఏదైనా కానీ ఆ విషయాన్ని అయితే మేము ఇలా చేసాం అలా చేసామని వారు దాచిపెట్టినటువంటి రహస్యాన్ని అయితే మీరు చెప్పుకుంటూ ఉంటారు. మీరు అసలు మొదట నమ్మలేరు, కానీ ఆ మాట వెనుక ఉన్నటువంటి సత్యం ఉంది అనేది చూడండి. అదే ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు ఒక కొత్త ప్రారంభానికి మీకు మార్గాలుగా అయితే చూపించబోతున్నాయి. ఆ యొక్క సత్యం అనేది విన్న క్షణంలో ఏంటంటే మీ గుండె తడబడుతుంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి మీకు ఆశ్చర్యపరిచే ఆ సంఘటన అయితే మీకు భావోద్వేగానికి సంబంధించిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే అది ఒక వ్యక్తి గురించి కావచ్చు, లేదా ఏదైనా ఒక వస్తువు గురించి కావచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం మంచి సంభ్రమాచమారులు అయితే గురి చేయబోతుంది. అలాగే ఆ ఆశ్చర్యపరిచే వార్తకు సంబంధించింది అయితే గనక ఈరోజు ఈ వ్యక్తి గురించి ఎంతో అంటే ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి గురించి ఇది ప్రధానంగా ఏంటంటే గనక ఒక వ్యక్తి మీరు తెలుసుకున్నటువంటి తర్వాత వారి యొక్క లక్షణాలు, వారికి ఎంత దగ్గరగా ఉన్నాము, మనం ఎంత నమ్మకస్తులు, వీరు నా గురించి ఇంతగా ఇన్ని మాటలు దాచిపెట్టారా, అసలు వీరు నిజంగా ఎలా నన్ను ఇంత మోసం చేయగలిగారని చెప్పి మీరు ఆలోచనలు అయితే పడతారు. ఈ విషయంపై కొంచెం తప్పుగా కూడా అర్థం చేసుకోబోతున్నారు. అయితే
తర్వాత మీరు వారు చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించి తర్వాత మీ జీవితాన్ని మరలా కదిలిస్తాయి. మీ హృదయానికి విముక్తి అనేది అయితే లభిస్తుంది. కొందరికి ఇది స్నేహంగా కానీ, లేదంటే ప్రేమగా కానీ, లేదంటే ఇంకేదైనా తత్వంతో అయితే పునరావృతం అవుతుందని చెప్పుకోవచ్చు. మరికొందరికి ఇది కుటుంబంలో బంధం మరింత ఎక్కువగా బలంగా అవడానికైతే ఈ యొక్క ఆశ్చర్యకరమైన వార్త అయితే ఉపయోగపడుతుంది. అయితే ఈ వార్త అనేది ఆ వ్యక్తి వలన ఇలా జరగబోతుంది. మీ జీవితంలో ఎప్పుడూ కూడా చూడని నిశ్శబ్దంగా ఉన్న మీ గురించి అయితే చింతించేటువంటి ఒక వ్యక్తి అనేది మనకి ఎప్పుడూ కూడా ఒక సపోర్ట్గా ఉన్న వ్యక్తి అయితే ఉంటారు. అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే అతను లేదా ఆమె సోదరభావంతో మీ జీవిత భాగస్వామితో కానీ, ఒక పాత మిత్రుడు కానీ, ఇలా ఎవరైనా కావచ్చు, వారి రాత్రికైతే మీ ఇంటికి రాబోతున్నారు. లేదంటే ఫోన్ కాల్ ద్వారా అయినా ఆ సంభాషణలో మీరు ఊహించినటువంటి ఆ విషయాన్నైతే వినటం, బయటపడటం, ఆ వ్యక్తి చెప్పినటువంటి ఆ నగ్న సత్యాన్ని అయితే మీరు జీవిత దిశనే మార్చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అసలు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు మీకు గతంలో మీరు ఎప్పుడో దాచుకున్నటువంటి విషయాలను కూడా బయటపడటమే కాకుండా చాలా ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యంగా అయితే మారబోతుంది. అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ అనేది రావడానికి కలిగినటువంటి కారణం ఏందంటే గనక, జ్యోతిషపరంగా చూస్తే ఈ రోజున మీకు చంద్రుడు, శని, కేతువు త్రికోణ యోగం అయితే ఏర్పడబోతుంది. ఇది గత జన్మ సంబంధం పునర్జన్మగా అయితే పునరుద్ధరణ యోగంగా అయితే ఇది మీరు భావించాల్సి ఉంటుంది. అలాగే పాత బంధం అనేది, పాత సత్యం అనేది, పాత బాధ అనేది ఇప్పుడు మరలా మీకు ఎందుకు ఎదుట పడుతుందనే సమయం అయితే మరలా ఏదో ఒక విధంగా మీకు తారసపడటం, ఇది ఒక విధి అని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఆ విధి యొక్క జీవిత సత్యం అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీకు విముక్తి కూడా ఈరోజు పాత ఒత్తిళ్ళ నుంచి తొలగించడానికైతే ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి, ఒక సరైనటువంటి సమయం కావడం వల్ల కూడా మీకు ప్రధానంగా ఈరోజైతే ఈ యొక్క విషయం అనేది బయటపడటం తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఈ పరిస్థితి బయటపడటం వల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి. పాత బంధం అయితే మీకు మరింత బలపడబోతుంది. ఇంట్లో ఉన్నటువంటి అబద్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేందుకు మీకు ప్రధానంగా ఒక మంచి సమయం అయితే ఆసన్నమైంది. అంతేకాకుండా మీ యొక్క మనసు కూడా చాలా తేలిక పడుతుంది. మీరు కొత్త దిశలో అయితే, కొత్త మార్గాల్లో అయితే ఇప్పటి నుండి ప్రశాంతంగా అన్నిటిలో ముందుకు వెళ్ళడానికైతే ఇది చాలా మంచి అవకాశం అనేది అయితే మనం చెప్పుకోవాలి. ఇక ఈ రోజున ఆర్థిక పరంగా గాను, లేదా కొత్త అవకాశాలు గాను మీకు రాబోయేటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ పరంగా కూడా చాలా బాగున్నాయి. కొన్ని వ్యాపార పరంగా అయితే నష్టాలు ఉన్నప్పటికీ కూడా మరలా తిరిగి వాటిని మీరు తేజోవంతం చేసుకోగలరు. అలాగే మనం ఒక్కసారి చూస్తే మొదట మీరు అయోమయ పరిస్థితిలో కొంచెం ఏదైనా కానీ ఒక రహస్యం అనేది బయటపడడం ద్వారా కొంచెం అయోమయ స్థితి అయితే ఏర్పడవచ్చు. కానీ పాత బంధాలు అనేది తిరిగి మరలా మీ జీవితంలో రావడం వల్ల ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఎవరు, ఎలాంటి మనిషి, ఏంటి అనేది అయితే మొత్తం విషయాన్ని తెలుసుకోవడం ద్వారా ఇటువంటి తెలిసిన తర్వాత ఇంట్లో చాలా ప్రధానంగా అయితే ప్రభావం చూపించేటువంటి మాటలు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపానికి గురి కాకండి. అలాగే మంచి చెడులు ఆలోచించి ఏదైనా మాట్లాడండి. మీరు పాటించవలసినవంటి కొన్ని నియమాలు కూడా ఈరోజు తప్పకుండా పాటించి తీరాలి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు కూడా గడించబోతున్నారు. లక్ష్మీదేవికి ఈ రోజున తెల్లని పుష్పాలతో ఏదైనా ఒక జాజికాయతో కానీ, లేదంటే అమ్మవారికి తెలుపు రంగు చామంతి పూలు పుష్పాలతో కానీ అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా అయితే ఈరోజు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఆవినేతితో మీరు దీపాన్ని పెట్టండి. ఆ దీపంలో యాలకులను కానీ, లవంగం కానీ వేయండి. అలాగే అమ్మవారి ముందు గవ్వలను, అమ్మవారికి గవ్వల శబ్దం వినిపించేలాగా ఆ గవ్వలతో కాసేపు అమ్మవారి ముందు గవ్వల ఆటను ఆడండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గవ్వలతో గనక ఈరోజు మీరు ఈ విధంగా చేసినట్లయితే గనక ఆ శబ్దం ఎక్కడైతే వస్తుందో అమ్మవారు ఆ రోజున ఇంట్లో కొలువై ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున తప్పకుండా గవ్వల యొక్క శబ్దాన్ని అయితే మీరు చేయండి. అలాగే మీరు ఈరోజు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. దేవాలయ దర్శనాలు చేసుకోబోతున్నారు. లక్ష్మీనారాయణుల యొక్క ఆలయ దర్శనం అయితే మీకు చాలా శ్రేయస్కరం అని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఒక మంచి ఆశ్చర్యకరమైన వార్త మీకు మీ జీవితంలో మలుపు అనేది తిరగబోతుందనేది కూడా, మీ జీవితంలో రాబోతుందనేది కూడా మీరు గమనించండి. మీ ఇంట్లో జరిగేటువంటి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ప్రారంభాలు అయితే మీ జీవితంలో మొదలవబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఆ వ్యక్తి మాటలు కఠినంగా అనిపించినా కూడా మీరు ప్రత్యేకంగా మంచి రిలీఫ్కైనా ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు మంచి ఆలోచన విధంగా అయితే
మీరు ఖచ్చితంగా ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయాలు తీసుకునే విషయం దగ్గర అయితే అనవసరంగా వాదనలకు గురి కాకండి. అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగుల్లో ఎవరికైనా మీతో గొడవ పడడం, తిరిగి మరలా మీతో రాజీ పడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వారితో ఏ విషయాన్నైనా కానీ చెప్పుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ అంతరాత్మ సమాధానం ఏదైతే చెప్తుందో దాన్నే చేసి తీరండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు కలుగుతాయి. అంతేకాకుండా ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు తెలియనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే వారి వల్ల మీకు ఏదైనా తెలియనటువంటి ఆపదలు కూడా కలగవచ్చు. మీకు సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలనైతే వాటితో పంచుకోకపోవడం అయితే మంచిది. ఇలా వృత్తి వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను ఏదైనా మీకు తెలియకుండానే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం తప్పుదోవ పట్టవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత మరింత ఎక్కువగా బలపడుతుంది. అలాగే వివాదాలకు ఈ రోజున దూరంగా ఉండడం అయితే చాలా చాలా శ్రేయస్కరం. ఈ విధంగా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. సహచరుల యొక్క సూచనలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. చూసుకున్నాం కదండి కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 11 మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు పాటించాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూసుకున్నాం కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.